హలో ఆల్, వెల్కమ్ టు సినివేరా. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే సినిమా ఓం శాంతి శాంతి శాంతిహి. తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రబ్బా లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఇది 2022 లో వచ్చిన మలయాళం సూపర్ హిట్ మూవీ అయిన జయ 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 హే కి అఫీషియల్ తెలుగు రీమేక్. మరి మలయాళంలో హిట్ అయింది కదా, తెలుగులో ఆ మ్యాజిక్ రిపీట్ అయిందా, అసలు ఒరిజినల్ చూసిన వాళ్ళకి ఇది నచ్చుతుందా? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ అవర్ రివ్యూ. ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే, మన హీరోయిన్ కొండవీటి ప్రశాంతి లైఫ్ లో తనకి నచ్చే డిసిషన్స్ తీసుకునే ఛాన్సే లేదు. ఇంట్లో వాళ్ళు చెప్పిందే వేదం. అలాంటి సిచ్యువేషన్ లో పేరెంట్స్ తనకి అంబటి ఓంకార్ నాయుడుతో పెళ్లి అరేంజ్ చేస్తారు. మన హీరో ఓంకార్ నాయుడు ఈస్ట్ గోదావరి ధవళేశ్వరంలో పెద్ద ఫిషరీ బిజినెస్ మ్యాన్. పెళ్ళయ్యాక హస్బెండ్ ఇంటికి వెళ్లిన ప్రశాంతి స్టార్టింగ్ లో అడ్జస్ట్ అవుతుంది కానీ మెల్లగా ఓంకార్ ట్రూ నేచర్ బయటపడుతుంది. ఆ తర్వాత ప్రశాంతి ఏం చేసింది, ఈ డొమెస్టిక్ ఇష్యూస్ నుండి ఎలా బయటపడింది అనేది మిగతా కథ. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా మనకు తెలుసు, బట్ ఇందులో లీడ్ యాక్టర్ గా చాలా కన్విన్సింగ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఆ గోదావరి యాసెంట్ అయితే చాలా నేచురల్ గా ఉంది. క్యారెక్టర్ కి మంచి ఆథెంటిసిటీ తెచ్చింది. నెక్స్ట్ ఈషా రబ్బా, తను చాలా రిస్ట్రైన్డ్ గా ఎక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా యాక్ట్ చేసింది. ఆ క్యారెక్టర్ కి కావాల్సిన సీరియస్నెస్ తను క్యారీ చేసింది. మెయిన్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్, ఆ తర్వాత వచ్చే సీన్స్ అండ్ క్లైమాక్స్ లో తరుణ్ అండ్ ఈషా మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. థర్డ్ బ్రహ్మాజీ, ఆయన స్క్రీన్ టైం తక్కువే అయినా ఉన్న కాసేపు మంచి కామెడీ జనరేట్ చేశారు. మిగతా సపోర్టింగ్ కాస్ట్ కూడా వాళ్ళ రోల్స్ కి జస్టిస్ చేశారు. విజువల్స్ పరంగా చూస్తే సినిమాటోగ్రఫీ మూవీకి ఒక ప్లెజెంట్ లుక్ నిచ్చింది. మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే, పెద్ద ప్రాబ్లం కంపారిజన్. మలయాళం ఒరిజినల్ లో జయ 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 హే ఆల్రెడీ ఓటీటీలో వచ్చేసింది. చాలా మంది తెలుగు ఆడియన్స్ ఆల్రెడీ చూసారు. సో రీమేక్ అన్నాక కొత్తగా ఏమైనా యాడ్ చేశారా అంటే పెద్దగా ఏం లేదు. ఆల్మోస్ట్ సీన్ టు సీన్ అలాగే దింపేశారు. ఒరిజినల్ చూసిన వాళ్ళకి మూవీలో ఫ్రెష్నెస్ ఉండదు, సో ఇంపాక్ట్ తగ్గుతుంది. సెకండ్ హాఫ్ లో ఫైట్ సీక్వెన్సెస్ లో ఆల్మోస్ట్ కామెడీ కొంచెం వర్కౌట్ అయింది కానీ ఓవరాల్ గా నరేషన్ చాలా స్లో అయిపోయింది. మూవీ కొంచెం సాగదీసినట్టు స్ట్రెచ్డ్ గా అనిపిస్తుంది. ఎంగేజ్మెంట్ మిస్ అయింది. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని ఎమోషనల్ సీక్వెన్సెస్ లో ఇంకా బాగా వాడుకోవాల్సింది. ఎస్పెషల్లీ బ్రహ్మాజీ లాంటి యాక్టర్స్ కి ఇంకా స్కోప్ ఇచ్చుంటే హ్యూమర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. టెక్నికల్లీ మాట్లాడుకుంటే, డైరెక్టర్ ఏఆర్ సంజీవ్ కి ఇది డెబ్యూ మూవీ. ఒరిజినల్ కి ఫెయిత్ఫుల్ గా ఉన్నారు కానీ తెలుగు ఆడియన్స్ కోసం ఇంకొన్ని చేంజెస్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ప్యాట్రియార్కీ అండ్ డొమెస్టిక్ అబ్యూస్ లాంటి థీమ్స్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మ్యూజిక్ బై జై కృష్ణ మూవీ థీమ్ కి మూడ్ కి తగ్గట్టు బాగుంది. దీపక్ సినిమాటోగ్రఫీ ఎఫెక్టివ్ గా ఉంది. ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్ ని ఇంకా టైట్ గా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. సో ఫైనల్ గా వెర్డిక్ట్ ఏంటంటే, ఓం శాంతి శాంతి శాంతిహి ఒక డార్క్ కామెడీ దట్ వర్క్స్ ఇన్ పార్ట్స్. తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రబ్బా పర్ఫార్మెన్సెస్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. మీరు ఆల్రెడీ మలయాళం ఒరిజినల్ లో జయ 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 హే సినిమా చూసుంటే మీకు ఇది పెద్దగా ఎక్కకపోవచ్చు కానీ కొంచెం అండర్ వెల్మ్డ్ గా ఫీల్ అవుతారు. ఒరిజినల్ చూడని వాళ్ళకి ఇట్ మైట్ ఫీల్ లైక్ ఎ పాసిబుల్ వాచ్ డ్యూ టు ద స్లో సెకండ్ హాఫ్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5 కి 2.75. ఇది భయ్యా ఓం శాంతి శాంతి శాంతిహి రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ మూవీ రివ్యూస్.